హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగులకి, పెన్షనర్లకి ఇన్కమ్ ట్యాక్స్‌కు సంబంధించి అతి ముఖ్య సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ ఫైలింగ్ కోసం ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయితే అయిందండి. ఇక ట్యాక్స్ పడని వాళ్ళు ఈ ఫైలింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక డీడీఓలు టీడీఎస్ చేయించడానికి చివరి తేదీ మే 31 అయితే ఉంది. ఆ తర్వాత 234 ఈ ప్రకారం 200 డేస్ పెనాల్టీ విధించబడుతుందండి. ఇందులో ఎటువంటి మినహాయింపు అయితే లేదు. ఇక అదేవిధంగా మనం లాస్ట్ ఇయర్ ఏ సిస్టమ్ ఓల్డా న్యూవా చేసామో ఇప్పుడు అదే డిఫాల్ట్గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మార్చుకోవాలి అంటే సరైన ఆప్షన్ ఎంచుకొని ఓల్డా లేదా న్యూ ఆప్షన్ అయితే ఇప్పుడైతే ఎంచుకోవచ్చండి. ఇక 26 ఏఎస్ పీడిఎఫ్ తీసుకొని మాత్రమే ఈ ఫైలింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొంతమందికి కరెక్ట్గా ట్యాక్స్ పే చేసి టీడీఎస్ చేశాక కూడా ట్యాక్స్ పే చేయలేదు అని నోటీసులు అయితే వచ్చాయి. కాబట్టి ఇక 26 ఏఎస్లో డేట్ స్టాంప్ ఉంటుంది ప్రూఫ్ కోసం రిప్లై అయితే ఇవ్వటానికి. ఇక అందులో అందరూ ఒకసారి మొబైల్ నెంబరు, మెయిలు, అడ్రస్ అప్డేట్ చేసుకోవాలండి ఖచ్చితంగా. బ్యాంక్ మారితే ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా మార్చుకోవాలి. లేకపోతే ఏమైనా రీఫండ్ అమౌంట్ ఉంటే రాదు. బ్యాంకు ఏ మొబైలు, మెయిల్ ఉంటే అవే డీటెయిల్స్ ఈ ఫైలింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో అయితే ఉండాలి. వేరుగా ఉంటే రీఫండ్ హోల్డ్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. ఇక డీడీఓలు అందరూ కూడా టీడీఎస్ చేశాక మీ ఆడిటర్ దగ్గర ఆన్లైన్ ఫామ్ 16 పీడిఎఫ్లో తెప్పించుకోవాలి. మీ కింద పనిచేసే అందరూ ఎంప్లాయీస్కి పీడిఎఫ్ ప్రింట్ విధిగా అందజేయాలి. ఇది మాత్రమే ప్రామాణికమండి. కొంతమంది ఫిబ్రవరిలో న్యూ ట్యాక్స్ రిజ్యూమ్లో సబ్మిట్ చేసి ఇప్పుడు కొంత రీఫండ్ కోసం ఓల్డ్లో సబ్మిట్ చేయాలని ఆలోచనలో ఉంటారు. కానీ టీడీఎస్ చేశాక కొన్ని ప్రిఫర్డ్ డేటా ఫామ్ వస్తుందండి. దాన్ని చేంజ్ చేస్తే నోటీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. టీడీఎస్ అప్పుడు మీరు తీసుకున్న మినహాయింపులు కూడా మొత్తానికి ఆడిటర్ సిఏలు ఎంటర్ చేస్తారు. ఇక మరి కొంతమంది వాళ్ళకి లేని మినహాయింపులు క్లెయిమ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా అసిస్టెంట్స్కి ఆఫీసర్ ఎప్పుడైనా రీవెరిఫికేషన్ చేయొచ్చండి. గత మార్చిలో చాలామంది లాస్ట్ 2-3 ఇయర్స్లో రీఫండ్ చేయించుకున్నారు. రివైజ్ ఈ ఫైలింగ్ చేసుకోండి అని రీఫండ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే బిఎల్ ట్యాక్స్ టీబీటీ అనే మెసేజ్ సెండర్ నుండి రావటం అయితే జరిగింది. ఇది ఒక రకంగా అందరూ కూడా ప్రిలిమినరీ అలర్ట్ మెసేజ్గా అయితే భావించవచ్చు. కొంతమంది అదే పనిగా ఛాలెంజ్గా తీసుకొని రీఫండ్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు. ITR 1లోని డిక్లరేషన్ చదివాక కూడా వారికి రిటైర్మెంట్ అప్పుడు ఎక్కడైనా గుర్తిస్తే సరైన ఇన్వెస్ట్మెంట్ సేవింగ్ డాక్యుమెంట్స్ లేకపోతే అప్పుడు చాలా ఇబ్బంది పడవలసి అయితే ఉంటుందండి. మరీ ముఖ్యంగా 80 డీడీలో క్లెయిమ్ చేస్తూ ఉంటారు. సో అందరూ చాలా జాగ్రత్తగా ఈ ఫైలింగ్ అయితే చేయించుకోవాలండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన పూర్తి వివరాలు. అందరూ కూడా ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ కూడా గమనించాలి. ఇది మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.